అందుకే కాకకుడి బాబాని 4 గంటలు ఎట్లా ఎట్లా కూర్చోవాలి, బాక్స్ ఏం తెచ్చుకోలేదు నేను. కొన్ని సామాన్లు కొనుక్కున్నట్టు ఉన్నాయి అనమాట. అవి ఏం సామాన్లు చెప్పను. కడ్రాయిలు కొనుక్కోవాలి. వస్తావా? రాను, సారీ. రావు కదా, వెళ్ళు. హలో గైస్, దిస్ ఇస్ యువర్ మ్యాన్ సతీష్ మకలైస్ హియర్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చాడు. సో ఈరోజు చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ చూసేసే ఉంటారు. అందరూ చూసిన తర్వాత నేను వెళ్తున్నా దురంధర్ 2 ద రివెంజ్ సినిమాకి. అండ్ అదొకటే కాదు, వేరే పని ఉంది. పనిలో పని సినిమా కూడా చూసినట్టు ఉంటది కదా అని చెప్పేసి సినిమా కూడా వెళ్తున్నా. చూద్దాం. ఆ సినిమా ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికి ట్విస్ట్లు రివీల్ అయిపోయి ఉంటాయి. ఎవరెవరు ఉన్నారు, ఏమేం జరుగుతుంది, ఆల్మోస్ట్ అన్ని తెలిసే ఉంటాయి. స్టిల్ నేను అవాయిడ్ చేసిన సోషల్ మీడియా నుంచి. ఎంత అవాయిడ్ చేసినా కానీ మన వాళ్ళు పంపుతూనే ఉంటారు కదా రీల్స్ అవన్నీ. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా? చూద్దాం, కొన్ని ఇంకా థ్రిల్ ఇస్తుందా. యాక్చువల్గా నేను దురంధర్ 1 థియేటర్లో చూడలే. ఆల్మోస్ట్ టాక్ చాలా బాగుంది అని వచ్చే టైంకి మా దగ్గర థియేటర్స్ లోనే షోస్ అన్ని తీసేసిండాడు. సో ఇప్పుడు ఏం చేయాలి తెలియక ఇక పార్ట్ 2 కన్నా లేకపోతే బాగోదని చెప్పేసి. అండ్ దట్టు ఇది 1 వీక్ అయింది అనుకుంటా మూవీ రిలీజ్ అయిపోయి. ఈ రోజు వెళ్తున్నా, చూద్దాం. ఎగ్జైటెడ్ అని చెప్పేసి. ఇంకా నేను ఓటీటీలో దురంధర్ 1 కంటిన్యూస్ గా చూస్తూనే ఉన్నా, బోర్ కొట్టలేదు. సో ఇది కూడా బోర్ కొట్టదు. అండ్ దట్టు 4 hours ఉంది ఫిలిం. 3 hours 49 minutes అంత ఉంది. చూద్దాం, వెళ్దాం. అండ్ ఇంకో పని ఉంది, అది చెప్తా. యాక్చువల్గా పర్పస్ ఏంటంటే, మనం వచ్చింది చిన్న మీటప్ ఉన్నది మన వాళ్ళది. అంటే లైక్ కలిసేది ఉన్నది, ప్లస్ వాళ్ళు చాలా రోజుల తర్వాత వస్తున్నారు అనమాట. లైక్ ఇండియాకి వస్తున్నారు మన వాళ్ళు వచ్చి కలిసేసి ఎలాగో బయటకు వస్తున్నాం కదా, కలిసినట్టు ఉంటుంది, ప్లస్ సినిమా చూసేసినట్టు ఉంటుంది. చాలా రోజులు అయింది అని చెప్పేసి వచ్చిన నేను. సో వెయిటింగ్. అండ్ అయిపోయాక మళ్ళీ ఇంకా షోకి ఇంకొక 1/2 hour ఉంది అనుకుంటా. అయిపోయాక సినిమా చూద్దాం. ఫస్ట్ నాకు అది టెన్షన్ అవుతుంది. ఫస్ట్ 4 గంటలు ఎట్లా ఎట్లా కూర్చోవాలి, బాక్స్ ఏం తెచ్చుకోలేదు నేను. మనం ఏంది 4 గంటలన్నా మనకి జనరల్ గా ఓటీటీలో వచ్చినప్పుడు 2 hours ఫిలిమే స్కిప్ అయ్యి ఫార్వర్డ్ చేసి 2x లో పెట్టి చూసే టైప్ మనమంతా. అలాంటిది 3 hours 49 minutes. ఇక ఆ 10 minutes కూడా ఏముందిలే, 4 hours. ఇక 4 hours ఫిలిం అంటే చూడాలి మనం బేర్ చేయగలుగుతామా లేదా. బాగుంటది, బట్ మనం బేర్ చేయగలుగుతామా లేదా, మనకి సూటబుల్ అవుతుందా లేదా అనేది తెలీదు. సో చూద్దాం. అండ్ ఆల్సో మొత్తం సినిమా అయిపోయాక మేబీ ఈవినింగ్ అయిపోతుంది. వెళ్ళేటప్పుడు చిన్న షాపింగ్ చేసుకుని వెళ్దాం. కొన్ని సామాన్లు కొనుక్కున్నట్టు ఉన్నాయి అనమాట. అవి ఏం సామాన్లు చెప్పను. కడ్రాయిలు కొనుక్కోవాలి. వస్తావా? రాను, సారీ. రావు కదా, వెళ్ళు. సామాన్లు కొనుక్కొని చలో వెళ్ళిపోవాలి ఇక. ఏ బైకర్. యాక్చువల్గా నేను బైకర్ది ట్రైలర్ చూసా గైస్. ట్రెమెండస్ ఉంది ట్రైలర్ అయితే. వాడు మస్తు కట్ చేసిండు. సినిమా కూడా సేమ్ అంతే రేసి, దాంతో మొత్తం సీటెడ్జ్ టైప్ మూమెంట్స్ తోటి ఎక్స్పీరియన్స్, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం సినిమా ఒక రేంజ్ వెళ్తుంది. అండ్ ఆల్సో ప్రభాస్ అనే పోస్ట్ పెట్టాడు. అండ్ కొంచెం లక్కీ చామ్ కాబట్టి ఆల్మోస్ట్ అది యూవీకి హిట్ అవుతుంది ఆల్మోస్ట్. కానీ మంచిగా అనిపించింది టెక్నికల్ గా అండ్ విజువల్లీ. డిఓపి ఎవరో మరి ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు, కానీ మంచిగా ఆయన ఏదో ఫిలిం చేసిండప్ప తమిళ్లో, సేమ్ ఇది రేసి కైండ్ ఆఫ్ ఫిలిం. ఆ సినిమా కూడా మస్తు సూపర్ హిట్ అయింది. ఇది కూడా మస్తు హిట్ అవుతుంది. ఏప్రిల్ 3rd వస్తుంది. బైకర్ బాగుండాలి, దాన్ని కూడా పోదాం మనం. ఇఫ్ పాసిబుల్ మనం Day 1 పోదాం. కుదరకపోతే వీకెండ్ ట్రై చేయడమే. మనం వెళ్దాం ఫస్ట్. అండ్ ఆల్సో మన వాళ్ళు
వాళ్ళు వద్దు అన్నారు. సో అందుకే నేను వాళ్ళని మీకు చూపిలే. సో వాళ్ళు కాసేపు వచ్చారు, మాట్లాడినాం, ఒక 20 minutes ఉన్నారు, తర్వాత వాళ్ళు వెళ్ళారు. మనకి ఇంకొక 10 minutes ఉందని చెప్పేసి హరిబరికి వచ్చేసిన నేను. సో ఇప్పుడు వెళ్దాం ధురంధర్ 2 ద రివెంజ్ సినిమా. కొంచెం బాగుంటుందని తెలుసు, ప్లస్ నేను 4 hours క్యాండిడేట్ కాదు కాబట్టి కొంచెం నన్ను మంచిగా ఎంటర్టైన్ చేస్తే చాలు. ఏ రేస్ గుర్రం రిలీజ్ అవుతుంది, అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. రిలీజ్ అవుతుంది April 8th. అండ్ టూ ఈ ఏప్రిల్ మంత్ లోనే చాలా వరకు చాలా రిలీజులు ఉన్నాయి. యాక్చువల్లీ రేస్ గుర్రం ఉంది, అండ్ కొన్ని మన ఎలాగో డార్లింగ్. దానికోసం నేను ఈ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి ఒక 4 years అవుతుంది అనుకుంటా. ఈ 4 years నుంచి డార్లింగ్ సినిమా రిలీజ్ అయితే బాగుండు అని చెప్పేసి అనుకొని డే లేదనమాట. అండ్ దట్టు ప్రభాస్ మూవీస్ లో అండ్ ఆల్ మూవీస్ లో మై వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ మూవీ డార్లింగ్. అది థియేటర్ లో చూడలేదు, మనం ఇప్పుడు బచ్చా అనమాట, చిన్నపిల్లల టైప్. సో ఇప్పుడైనా సరే రిలీజ్ అయినప్పుడు చూడాలి అని చెప్పేసి అనిపించింది. ఫిలిం ఏప్రిల్ 23rd రిలీజ్ అవుతుంది. కన్ఫర్మ్ గా దానికి day 1 మాత్రం మిస్ కావద్దు, కాన్సెప్ట్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. షో టైం అవుతుంది, వెళ్ళిపోదాం. ఇంకో 10 minutes. ధీమా సాంగ్ ఉన్న ఎల్ఐకే సినిమా మాత్రం ఇంతవరకు రిలీజ్ కావాలి. ఎప్పుడు రిలీజ్ అయ్యో ఏందో, డ్యూడ్కి ముందు రిలీజ్ అవ్వాల్సింది, ఇంకా రిలీజ్ కూడా కావాలి. కార్నర్ సీట్ బుక్ చేశా. నేను ఒక్కనే ఉన్నా. కార్నర్ సీట్ అంటే మీరు ఎవరెవరు ఉంటారు అనుకోకండి, ఒక్కనే ఉన్నా. సినిమా అయిపోయింది. ఆదిత్యధర్ ఏం సినిమా రా నాయన. ఓకే, ఫుల్లీ ఒక టైప్ ఆఫ్ ఓవర్వెల్మెంట్ టైప్ ఉంది సినిమా. చాలా బాగుంది ఫిలిం, అదిరిపోయింది. నన్నే మాట్లాడించగరా, సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను. కాబట్టి ఇది చిన్న ఇష్యూ ఏంటంటే, సినిమా ఒక ఫస్ట్ సీన్ అప్పుడు రణ్వీర్ సింగ్ ఒక డబ్బింగ్ ఉంటుంది. అది పాత ధురంధర్ 1 డబ్బింగ్. తర్వాత సెకండ్ సీన్ నుంచి ఒక 5th సీన్ వరకు ఒక డబ్బింగ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత 6th సీన్ నుంచి మళ్ళీ ఫస్ట్ సీన్ లో వచ్చిన డబ్బింగ్ ఉంటుంది. డబ్బింగ్ ఎవరు చెప్పిండు, ఒకటి చెప్పిండా ఇద్దరు చెప్పిండా అది ఒక్కటే అర్థం కాదు, మిగతా అంతా బాగుంది. యాక్చువల్లీ షాపింగ్ ఉండే, ఒకటి తీసుకోవాలని చెప్పింది కదా. అండ్ క్యాండిడేట్ ఈస్ జాయినింగ్ అనమాట. తను వచ్చాక తీసుకున్నాక మేబీ ఇంకా వెళ్ళాలి. సడన్ ప్లానింగ్ ఇది, నాకు కూడా తెలియదు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ వాజ్ దేర్ ఇట్ అని చెప్పేసి కాల్ వచ్చింది. సో ఎలా ఏముంది, పనిలో పని, నేను కూడా ఒకటి కొనాలి, కొన్నాక వెళ్దాం అని చెప్పేసి తనను కూడా రమ్మన్నా. వచ్చాక ఏం తీసుకుంటారో నేను కూడా ఒకటి తీసుకోవాలి. మీ ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటుందో తెలీదు, ట్రై చేద్దాం. అన్ని చెక్ చేయాలి, అన్ని చెక్ చేసి కాస్ట్ ఎక్కువ ఉంటే పక్కన పెట్టేయాలి, అంతే. తెలీదు. ఏం తెలీదు? డూప్లికేట్ అని. నాకు సంబంధం లేదు, నన్ను కలుపుకో. నీకు ఇష్టం వచ్చింది తీసుకో. నేను షూస్ తీసుకోవాలి. 1299. కొంచెం ఇంకా ఏది పడితే అది తీసుకోవాలి, కానీ బట్ కానీ కుదరట్లేదు గైస్. మనకు కావాల్సిన అమౌంట్ లో రావాలి అంటే కష్టం. చూద్దాం ఎలా ఉంటుందో. టెక్స్చర్ ఇది బాగుంది, తీసుకుందాం అనుకుంటున్నా. కానీ టీషర్ట్ వేసుకుంటే మనకి లూజ్ ఉంటుంది. ఇక కరెక్ట్ గా మనకి యాప్ట్ ఉండాలి. ముందు షూస్ చూసేసి, షూస్ కొన్న తర్వాత తనకిచ్చేసి ముందు తను పంపించేద్దాం. తర్వాత మన టీషర్ట్ ఏదో ఒకటి తీసుకుందాం. ఓకే, డన్ విత్ ద షాపింగ్. కొనేసిన, కాకపోతే కవర్లో మనం పట్టుకోమన్నమాట. సినిమాలో చూపిస్తున్నట్టుగా మనం పట్టుకునే బ్యాచ్ కాదు, బట్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు పట్టుకుంటారు. కానీ తీసుకోవాల్సింది తీసుకోవాలి, పెట్టేయాల్సింది పెట్టేయాలి, అంతే. టీషర్ట్ అది బాగుంది, బట్ అది నేను రూమ్కి తీసుకెళ్ళాను. క్యాంటీన్కి ఇచ్చి పంపించేస్తా. అండ్ తను షూస్ కొన్నది. ఐ థింక్ షూస్ ఎంతో మరి బాగానే 2000 అనుకుంటా. మనం 2000 పెట్టి ఎప్పుడు షూస్ కొన్నాము. మనంతా ఫ్రెండ్లీ బడ్జెట్.
థర్డ్ పని బాగుంది, మంచిగా దొక్కుంటూ పోతా ఉంది. అయినో కొంచెం లేట్ అయింది, సినిమా చూడాల్సిన టైంకి చూడకుండా కొంచెం లేట్గా చూస్తే ఇలాగే ఉంటది. మామూలు లేటా జీవితకాలం లేటరా. సో మనం అంతే. అండ్ కమింగ్ సినిమాలు కూడా ఇంతకు ముందు డే 1 చూస్తే కుదరట్లేదు, ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఈసారి మంచిగా ఏదైనా ఫిలిం రిలీజ్ అయితే డే 1 చూడడానికి ట్రై చేద్దాం. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. చూడండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ ఛానల్ని, దగ్గరలో ఉన్న మైల్ స్టోన్కి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈస్ యువర్ మ్యాన్ సతీష్ మక్కల సైనింగ్ ఆఫ్. బాయ్.